శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. జై శ్రీమన్నారాయణ. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణావతారం గురించి కొన్ని విషయాలు మనం ముచ్చటించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణావతారాన్ని ఒక కోణంలో ఆవిష్కరించడానికి ఈ వ్యాఖ్యానం ద్వారా నేను ప్రయత్నం చేస్తాను. ఇతిహాసం ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. అలాగే మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను చక్కగా కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్నారే, వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే వీడియో చూడగానే లైక్ కొడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక కృష్ణావతారం గురించి మనం ఆలోచిద్దాం. త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం తేడా ఏమిటి అని చెప్పి మనం ఆలోచిస్తే, త్రేతాయుగంలో ధర్మం ఏమిటో తెలుసు, అధర్మం ఏమిటో తెలుసు. ధర్మాన్ని ఆచరించాలంటే సత్పురుషులకు భయం కలిగే పరిస్థితి వచ్చింది. అధర్మం జరుగుతోందనుకోండి, ఎదుర్కోవాలి అని చెప్పి అనిపిస్తోంది. కానీ అధర్మాన్ని ఎదుర్కోవాలంటే జంకు, బెరుకు, భయం ఇవన్నీ ఉన్నాయి. ఎందుకని? త్రేతాయుగంలో బలం చాలడం లేదు, ఆపగలిగే శక్తి లేదు. ఆపాలని ఉంది కానీ ఆపగలిగే శక్తి లేదు. ద్వాపర యుగంలో కళ్ల ముందే అధర్మం జరుగుతూ ఉంటుంది, ఆపగలిగే శక్తి ఉంటుంది, కానీ ఆపరు. కలియుగంలో కళ్ల ముందే అన్యాయం జరుగుతూ ఉంటే ఆపరు సరికదా, ఆపడానికి ఎవరైనా వస్తే ఆ ఆపడానికి వచ్చిన వాడి కాలు బట్టి వెనక్కి లాగుతూ ఉంటారు. రివర్స్లో సలహాలు ఇవ్వడం మొదలు పెడుతూ ఉంటారు, నీతులు చెప్తూ ఉంటారు. ఇది ఇంకా భయంకరం. త్రేతాయుగం కంటే ద్వాపర యుగం అతి భయంకరం, ద్వాపర యుగం కంటే కలియుగం అతి భయంకరం. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక గమనిస్తే ఆ తేడా మనకు సుస్పష్టంగా కృష్ణావతారంలో కనిపిస్తుంది. మనం కృష్ణావతారం గురించి మాట్లాడుకుంటాం. దానికంటే ముందు కాస్త రామావతారాన్ని కూడా మనం విశ్లేషించుకుంటే అర్థమైపోతుంది. ఇప్పటి పరిస్థితులు కూడా విశ్లేషించుకుంటే అర్థమైపోతుంది. నేను ఇంతకుముందే అన్నాను, త్రేతాయుగం అధర్మం జరుగుతూ ఉంటే అధర్మాన్ని ఎదుర్కోవాలి అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఎదుర్కోవాలంటే జంకు, బెరుకు, భయం, బలం చాలడం లేదు, ఆపగలిగే శక్తి లేదు అని చెప్పి చెప్పాను. రామావతారంలో రాముడు చేసిన కార్యక్రమాలు, ఆ కార్యాలు అన్నీ మనం గమనిస్తే ఎలాంటి పరిస్థితి త్రేతాయుగంలో ఉందో, ఎలాంటి పరిస్థితులను చక్కబెట్టడానికి రాముడు వచ్చాడో మనం అర్థం చేసుకోవచ్చు. రామాయణం ఆధారంగానే మనం అర్థం చేసుకోవచ్చు. మునులు, ఋషులు యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉన్నారు. ఒక ఉదాహరణ ఇది. రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఆపాలి అని చెప్పి ఉంటుంది. అరే, ఎంత చక్కగా యజ్ఞం జరుగుతోంది, ఎంత చక్కగా జపము, తపము, పూజలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, వాటిని భగ్నం చేస్తున్నారు రాక్షసులు, ఆపాలి అని చెప్పి ఉంటుంది. కానీ ఆపలేరు. ఎందుకని? రాక్షస బలం ముందు వీళ్ళ బలం చాలడం లేదు, ఆపగలిగే శక్తి అనేది సరిపోవడం లేదు. పోనీ ఉదాహరణ తీసుకోండి, విశ్వామిత్రుల వారు చేసినటువంటి యాగం ఉంది కదా. విశ్వామిత్రుడు ఆ రాక్షసులను భస్మీపటలం చేయగలడు. కానీ యజ్ఞం చేస్తున్నారు, కోపం తెచ్చుకోవద్దు. పైగా సరే కోపం తెచ్చుకున్నా కానీ సరే వాళ్ళని నేను భస్మీపటలం చేస్తాను రాక్షసులను అని విశ్వామిత్రుడు ఆలోచించినా తన తపశ్శక్తిని వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత శక్తితో వచ్చి పడుతోంది రాక్షస బలం, రాక్షస మాయతో. వీళ్ళందరికీ నాయకుడు ఎవరయ్యా అంటే రావణాసురుడు. అతని అండ చూసుకొని అతనికున్న వర గర్వంతో, అతని బలంతో రాక్షసులందరూ రెచ్చిపోతూ ఉన్నారు. సత్పురుషులకు సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు. దాన్ని ఆపాలి అని చెప్పి ఉంటోంది. రాక్షసులను అడ్డుకోవడానికి బలం సరిపోవడం లేదు. అది సమస్య. కేవలం విశ్వామిత్రుడే కాదు, ఇంకా ఎందరెందరో మునులు బాధలు పడ్డారు. మనకు రామావతారంలోనే కనిపిస్తుంది. రాముడు మాట్లాడిన మాటల్లో మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. రామాయణంలో అరణ్యకాండలో అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆయన విభవ అవతారం రామావతారంలో ఉద్భవించాడు. ఆదిశేషుడు లక్ష్మణుడిలా ఉద్భవించాడు. శంఖచక్రాలు భరత శత్రుఘ్నుల్లా ఉద్భవించారు. లక్ష్మీదేవి సీతామాతలా ఉద్భవించింది. అపర రుద్రాంశతో ఆంజనేయ స్వామి వారు ఉద్భవించారు. ఆ తర్వాత ఏం జరిగింది రామాయణం మీకు తెలుసు. రాముడు చేసినటువంటి కార్యాలలో ప్రధానంగా మనకొకటి కనిపిస్తుంది, యాగ సంరక్షణ. అవునా? రాముడిని తీసుకొని వెళ్ళాడు విశ్వామిత్రుడు, మీకు తెలుసు, రామలక్ష్మణులను. ఆ సమయంలో రాముడు ఏం చేశాడండి? రక్తం తీసుకొచ్చి ఆ యజ్ఞంలో పోయడానికి ప్రయత్నం చేస్తున్న ఆ రాక్షసులను సంహరించాడు. మనం ఏదో కేవలం సినిమాలలో విజువల్స్ అవి చూసి మన మైండ్లో ఉంటాయి, కానీ అంతకంటే భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి.
రామాయణంలో మనకు కొన్ని పదాలలోనే అర్థం అవుతుంది. రాముడు పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, అటు ఇటు పరిగెత్తాల్సిన పరిస్థితి ఉందన్నమాట. అక్కడ ఆకాశంలో రాక్షసులు నిలబడి ఎక్కడెక్కడ ఉంటున్నారో తెలియదు, ఎలా వస్తున్నారో తెలియదు, శబ్దం వినిపిస్తోంది, అతి భయానకంగా వాళ్ళ నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి. అకస్మాత్తుగా రక్తం తీసుకొచ్చి యాగంలో పోసేసి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి. ఇప్పుడు రాముడు వాళ్ళను ఎదుర్కొన్నాడు. మారీచుణ్ణేమో మానవాస్త్రంతో 100 యోజనాల దూరం పడేలా కొట్టాడు. మారీచుడు ఒకసారి కళ్ళు తెరిచి చూశాడనుకోండి, వాడికి స్పృహ వచ్చాక సముద్రంగా అనిపిస్తుంది వాడికి. అలా కొట్టాడు, అంత దూరంలో పడేలా కొట్టాడు రాముడు. ఆ తర్వాత సుబాహు, వాడి గురించి రాముడు మాట్లాడుతూ రుధిరాశనాన్ అని చెప్పి అంటాడు. రక్తం తాగేవాళ్ళు వీళ్ళు. ఇమాన్ రాక్షసాన్ అపి, ఈ రాక్షసులను ఏం చేస్తానంటున్నాడు రాముడు, వధిష్యామి వధిష్యామి, చంపుతాను ఇప్పుడే వీళ్లను అని సుబాహుణ్ణి చూసి లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు. ఈ రాక్షసులు రుధిరాశనాన్ ఇమాన్ రాక్షసానపి వధిష్యామి. ఇంకా ఆ రాక్షసులకు రాముడు పెట్టిన పేరు దుష్టచారిణ పాపకర్మాస్థాన్. రాముడు ఆ రాక్షసుని మీద ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు. ఆగ్నేయాస్త్రంతో సుబాహును వధించాడు. ఆ తర్వాత వాయువ్యాస్త్రాన్ని ఉపయోగించి ఇక మిగతా రాక్షసులు వాళ్ళందరినీ కూడా సంహరించాడు. అంటే యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి రాక్షసులు అప్పటి వరకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పాపం సమాజంలో ఉన్న వాళ్లకు దాన్ని అడ్డుకోవాలంటే బలం సరిపోవడం లేదు. రాముడొచ్చి ధనస్సు పట్టుకొని బాణం పట్టుకొని నిలబడి యాగాన్ని సంరక్షించాడు. తన బలంతో రాక్షస బలాన్ని కాలరాచివేశాడు, అధర్మాన్ని కాలరాచివేశాడు రాముడు. దాంతో యాగం నిర్విఘ్నంగా సాగింది. రామాయణం అరణ్యకాండలో కూడా ఖరదూషణులను జనస్థాన్లో 14,000 మంది రాక్షసులను సంహరిస్తాడు. ఆ సమయంలో రాముడు దూషణుణ్ణి సంహరించిన తర్వాత కరుణ్ణి సంహరించేటప్పుడు కొంత వాగ్వివాదము, చాలా అద్భుతమైన చర్చ ఉంటుంది అక్కడ. రాముడు ఏమంటాడంటే, కరుణ్ణి చూసి రాక్షసుణ్ణి ప్రహరస్వ యథాకామం. రామాయణంలో ప్రహరస్వ యథాకామం రాముడు అంటున్నాడు వాణ్ణి, కరుణ్ణి. ఏమిటి దాని అర్థం? యథాకామం ప్రహరస్వ, నీకిష్టం వచ్చినట్టు ప్రహరస్వ, అటాక్ చేయ నా మీద, దాడి చేయరా నా మీద. రాముడు అంటున్నాడు రాక్షసుణ్ణి. ఒక చేతిలో ధనస్సు, ఒక చేతిలో బాణం పట్టుకొని నిలబడి రాముడు అంతమంది రాక్షసులను సంహరించి కరుణ్తో అంటున్నాడు, నీకిష్టం వచ్చినట్టు నా మీద నువ్వు దాడి చేయరా, దాడి నా మీద. నిలబడ్డానికి నీ ముందు గద తీసుకొని వస్తావా, తీసుకురా. ముళ్ళ గదలా తీసుకురా, బాణాలా తీసుకురా, ఆయుధాలా తీసుకురా, ఇంకా మందిని తీసుకొస్తావా తీసుకురా, రాక్షసులను తీసుకొస్తావా తీసుకురా, ఎవరెవరిని తీసుకొస్తావా తీసుకురా, నిలబడ్డాను, దాడి చెయ్యి, నీకిష్టం వచ్చినట్టు దాడి చెయ్యి, యథాకామ ప్రహారస్వ, దాడి చెయ్యి. నిలబడ్డాడు అంటే రాక్షస బలాన్ని ఎదిరించి నిలబడ్డాడు. దానికి మళ్ళా వాడు, అమ్మో కరుడు, వాడు సమాధానం రామునికి. రాముణ్ణి అహంకారి అని చెప్పి పిలిచాడు కరుడు. ఏమిటి, కొద్దిమంది అసమర్థులైనటువంటి ఏదో ఇలాంటి రాక్షసులను చంపేసేసి నువ్వేదో పెద్ద వీరుళ్లాగా మనగాళ్లాగా నిన్ను నువ్వే పొగుడుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నావేంటి ఇంత అహంకారంతో అని చెప్పి కరుడు రాముణ్ణి అన్నాడు. సరే సంతోషం, రా, ఏమేమి తీసుకొస్తావో తీసుకురా. ఈ రథాలు, ఈ ఏనుగులు, ఈ గుర్రాలు, ఈ రాక్షసులు, ఈ బలము, ఈ మాయలు, ఇవన్నీ చూసుకొని రెచ్చిపోతున్నారా మీరు? ఇన్ని సంవత్సరాల నుంచి మునులను బాధిస్తున్నారా? ఋషీశ్వరులను అవమానిస్తున్నారా, బాధిస్తున్నారా? సత్పురుషులను బాధిస్తూ ఉన్నారా? ధర్మం తప్పే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారా? ధర్మాన్ని పాటించే వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారా? యాగాలు ధ్వంసం చేస్తున్నారా? యజ్ఞాలు ధ్వంసం చేస్తున్నారా? రా, ఇప్పుడు రా, వస్తావు కదా, రా అని రాముడు ధనస్సు పట్టుకొని నిలబడ్డాడు అక్కడ. 14,000 మంది రాక్షసులను సంహరించాడు ఒకే ఒక సంఘటనలో. ఇక ఆ తర్వాత లంకకు వెళ్ళిన తర్వాత ఇంకెంతమంది రాక్షసులను సంహరించాడో అదంతా మీకు తెలుసు. తర్వాత ప్రజల లోపల ఒక బలం, జై శ్రీరామ్ జై శ్రీరామ్, ఒక బలం. రాముడు సింహాసనం మీద కూర్చున్నాడు కదా. మామూలుగా ఏ ఎమ్మెల్యేలో, ముఖ్యమంత్రులో, ప్రధానమంత్రిలో ఏం చేస్తారు? నాకు అవకాశం ఇవ్వండి, నేను మీకు మంచి పని చేస్తా, నాకు అవకాశం ఇవ్వండి, నేను అది చేస్తా, నాకు అవకాశం ఇవ్వండి, ఇది చేస్తా, ఇవే కదా చెప్తూ ఉంటారు మన దగ్గర. రాముడు ఏం చేయాలో ముందు చేసేసి, లా అండ్ ఆర్డర్ మొత్తం సరిచేసేసి, సొసైటీలో ఏమేమి సమస్యలు ఉన్నాయో మొత్తం సరిచేసేసి, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సమాజాన్ని ఒక గాడిలో పెట్టి భయాలన్నీ పోగొట్టి అప్పుడు వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు రాముడు. త్రేతాయుగంలో ఎవరు రాక్షసుడో ఎవరు కాదో తెలిసేది, అంటే ఆ క్లారిటీ అనేది ఉంది కనీసం. కృష్ణావతారం వచ్చినప్పుడు పరిస్థితి అలా లేదు, అతి భయంకరం. కృష్ణావతారం వచ్చినటువంటి ఆ సమయాన్ని కనుక మీరు చూసుకుంటే క్లారిటీ అనేది లేదు.
ఎవడు రాక్షసుడు కాదు అన్నది కొంతమంది విషయంలో అర్థమవుతుంది, కొంతమంది విషయంలో అర్థం కాదు. సమాజం మొత్తం ఎలా ఉందంటే అధర్మం జరుగుతూ ఉంటుంది, వీడు అక్కడే ఉంటాడు, 10 మంది చూస్తుంటారు అధర్మం జరుగుతోందని. ఆపగలిగే శక్తి ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, కానీ ఆపరు. ఉదాహరణ చెప్తాను. ద్రౌపది వస్త్రాపహరణం ఉందనుకోండి, అంతవరకు ఒక రకంగా వెళుతోంది. ద్రౌపది వస్త్రాపహరణం చెయ్యాలి అని అనుకున్నారే, అప్పటి నుంచి ఇక నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లారు. దుష్ట చతుష్టయం. ఎవరా దుష్ట చతుష్టయం? దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, ఈ 4 దుష్ట చతుష్టయం. మన సినిమా కర్ణుడి గురించి, నాటకాల కర్ణుడి గురించి ఇక్కడ చెప్పకుండా నా దగ్గర. సినిమాలో కర్ణుడు ఏం చేస్తాడంటే, ద్రౌపది వస్త్రాపహరణం చేయిస్తారా, అయితే నేను ఇక్కడ ఉండను అని చెప్పి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోతాడు. వేదవ్యాసుడు రచించిన మహాభారతంలో అలా లేదు. దాన్ని చక్కగా తెలుగులోకి అనువదించి మనకు అందించిన నన్నయ తిక్కన ఎర్రన మహాభారతంలో అలా లేదు. నన్నయ చాలా అద్భుతంగా రచించారు సభా పర్వాన్ని. అందులో మనకు అర్థమవుతుంది కర్ణుడు అక్కడే ఉంటాడు, అతి దారుణమైన మాటలు మాట్లాడతాడు ద్రౌపది గురించి. ఎంతమందినైనా ఈమె పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టు మాట్లాడతాడు. బంధకి అంటాడు, నీచమైన మాటలు మాట్లాడతాడు కర్ణుడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని నవ్వులు, కేకలు. లాగేండ్రా, దీని బట్టలన్నీ లాగేసి నగ్నంగా ఇక్కడ నిలబెట్టండ్రా, ఇది బానిస, దీన్ని ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు దుష్ట చతుష్టయం. అక్కడ కౌరవులున్నారు, భీష్మ పితామహుడున్నాడు, ద్రోణాచార్యుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, ధృతరాష్ట్రుడున్నాడు, పెద్దలున్నారు. ఒక్కడు మాట్లాడడు, ఆపడానికి ప్రయత్నం చెయ్యడు. ఏదో వంతుగ్గంతే అన్నట్టు మాట్లాడడం కాదు, అక్కడ ఆ సంఘటన జరగకుండా ఉండేలా చూసుకోవాలి కదా. ఒక్కరు ఆపలేదు, చూస్తూ కూర్చున్నారు. భీష్మ పితామహుడు ఆయన ప్రతిజ్ఞ, ఈ సింహాసనానికి నేను కట్టుబడి ఉంటాను, ఎవరు ఈ సింహాసనం మీద కూర్చున్నా నా తండ్రిని సేవించినట్టు సేవిస్తానని చెప్పి ఆయన ఒక తర్కం చెప్పుకుంటాడు. ద్రోణాచార్యుడు ఆయన ఒక తర్కం, కృపాచార్యుడు ఆయన ఒక తర్కం. మేము వీళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నాం కదా, ఈ కురు సామ్రాజ్యం మీద అనేది వాళ్లకు. సరే, ఇంకా చాలా ఉన్నాయిలేండి, ఆ డెప్త్ లోపలికి నేను వెళ్ళడం లేదు. కానీ ధృతరాష్ట్రుడు అసలు ఆపరు. ఒక వికర్ణుడు తప్ప అక్కడ మాట్లాడింది ఎవరూ లేదు. తర్వాత కూడా మళ్ళీ ఆ వికర్ణుడు పోని కౌరవుల నుంచి వచ్చేసాడంటే లేదు, అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో ఆవేశంగా భీముడు, అర్జునుడు ప్రతిజ్ఞలు చేశారు, వీళ్ళని చంపుతాము అని చెప్పి. అది కూడా రణంలో చంపుతాము అని చెప్పి ప్రతిజ్ఞలు చేశారు. పాండవులేమో అనుభవించారు. ఆ తర్వాత అరణ్యవాసానికి వెళ్ళారు, అజ్ఞాతవాసాన్ని అనుభవించారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చున్నారు, చూస్తున్నారు కదా. వాళ్ళు ఏం అనుభవించారు? ఏం అనుభవించలేదు. చాలా చక్కగా ఏసీ గదిలో పడుకుంటున్నారు, చాలా చక్కగా బెల్లు కొట్టగానే చెలికత్తెలు వస్తున్నారు. చెప్పండి ఏం కావాలో మీకు అని వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెడుతూ ఉన్నారు. తిరగడానికి రథాలు, గుర్రాలు, చాలా చక్కగా ఉన్నారు. ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన తర్వాత కూడా ఆ 12-13 ఏళ్ళు మీరు తీసుకొని చూస్తే వీళ్ళకే సమస్య లేదు. భీష్ముడు, ద్రోణ, కృప, ధృతరాష్ట్ర, ఇతర పెద్దలు, కౌరవులు, ఎవరెవరైతే ఆ కురుసభలో ఉన్నారో, చూస్తూ ఉన్నారో, ఆపకుండా ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఏమేమి అనుభవించాలని అనుభవిస్తూనే ఉన్నారు, అలాగే ఉన్నారు. కృష్ణావతారం యొక్క లక్ష్యం ఏంటంటే, సమాజంలో పరిస్థితి ఇలాగే ఉంది, కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే ఆపగలిగే శక్తి ఉండి కూడా ఆపకుండా రకరకాల తర్కాలు చెప్తూ కూర్చుంటారు, ఆపకుండా చూస్తూ ఉంటారు. అది పరిస్థితి. ఆపడానికి ప్రయత్నం చేసిన వాడిని కూడా ఏదన్నా ఒక బలమో తర్కమో ఏదో ఒకటి ఉపయోగించి వాడి నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. సమాజంలో మొత్తం పరిస్థితి అదే విధంగా ఉంది దాదాపుగా. అది రిఫ్లెక్ట్ చేయడం మనకు మహాభారతంలో ఆ సంఘటనలో కనిపిస్తుంది. ఇప్పుడు కృష్ణావతారం, కృష్ణుడు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఒక పక్కనేమో రాక్షస ప్రవృత్తితో ఉన్నటువంటి వాళ్ళు కంసుడు, పూతన, ధేనుకాసుర, బకాసుర, అఘాసుర, తృణావర్త, చాణూర, ముష్టికులు, నరకాసురుడు, అబ్బో వీళ్ళందరూ ఒక ఎత్తైతే, జరాసంధుడు, సాళ్వుడు, పౌండ్రక వాసుదేవుడు, కాశీరాజు, చేదిరాజు శిశుపాలుడు, దంతవక్తురుడు, వీళ్ళందరూ ఒక పెద్ద ఇది. జరాసంధుణ్ణి కేంద్ర బిందువుగా పెట్టుకొని వాడి వెంట ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరినీ సంహరించే పని చేశాడు కృష్ణ పరమాత్మ. అంటే ఎవరు దుర్మార్గులు, ఎవరు మంచివాళ్ళు అనేది గుర్తించడం అనేది చాలా కష్టమైనటువంటి కాలం ద్వాపర యుగం. అప్పుడు ఏం చేశాడు? అతి భారీ దుర్మార్గుడు ఎవడున్నాడో వాడిని చూసుకున్నాడు. వాడి వెంట ఎవరెవరైతే వస్తూ ఉన్నారో వాడి వెనక మీరు కూడా దుర్మార్గులే అని చెప్పి తీర్మానించేశాడు కృష్ణుడు. దుర్మార్గుని వైపు నిలబడ్డావంటే నువ్వు దుర్మార్గునివే. నువ్వు దానం చేస్తావా, పూజ చేస్తావా, ఏం చేస్తావు అనవసరం. వాడు నీచుడు, దుర్మార్గుడు, సమాజాన్ని నాశనం చేస్తున్నాడు. నువ్వు వాడి వెంట ఉన్నావు, బలంలాగా ఉన్నావు వాడికి, కాబట్టి నిన్ను కూడా నేను పైకి పంపిస్తాను, నీకు కూడా దెబ్బ పడాల్సిందే. ఇది కృష్ణావతారము. పాప భారం అనేది పెరిగిపోయింది భూమి మీద.
ఆ పాప భారాన్ని తగ్గించాడు కృష్ణుడు. ఘటోత్కచుడు మరణిస్తే కూడా సంతోషించాడు కృష్ణుడు. దాని గురించి చాలా చక్కగా 2-3 వీడియోస్లో వివరించడం జరిగింది. నావాడు నీవాడు అని లేదు ఇంకా కృష్ణుడికి. ధర్మానికి హాని చేసేవాడెవడు, పైకి పంపించాల్సిందే వాడిని, వాడు ఇక్కడ ఉండకూడదుగా. రెండోది, ధర్మానికి హాని నీ కళ్ళ ముందు జరుగుతుంటే నువ్వు చూస్తూ కూర్చుంటావా, నీకు కూడా దెబ్బ పడాల్సిందే. ఇది కృష్ణావతారంలో మనకు కనిపిస్తుంది. త్రేతాయుగంలోనేమో బలం లేక ఎదిరించలేక చూస్తూ ఉన్నారు. ఇక్కడ బలం ఉంది, శక్తి ఉంది. దుర్యోధనుణ్ణి ఆ మాత్రం కంట్రోల్ చేయలేడండి భీష్ముడు. దుర్యోధనుణ్ణి ధృతరాష్ట్రుడు కంట్రోల్ చేయలేడండి. ద్రౌపది వస్త్రాపహరణం జరగకుండా ఒరేయ్ అని చెప్పి వాళ్లకున్న బలాలన్నింటినీ ఉపయోగించి ఆపగలరు. అవసరమైతే భీష్ముడు ఒక స్త్రీకి అన్యాయం జరుగుతోంది ఇక్కడ అని చెప్పి ధనస్సు కూడా పైకి ఎత్తగలడు. ధృతరాష్ట్రునికి అవసరమైతే హెచ్చరిక కూడా జారీ చేయగలడు, ఏమైనా చేయగలడు. కానీ ఆయన చేయలేదు. ఎందుకు? ఆయన చెప్పే తర్కం ఏంటంటే, సింహాసనం మీద కూర్చున్న ఆయన ఆపాలి, సింహాసనం మీద కూర్చున్న వాడికి నేను సేవ చేస్తాను, ఆయనకున్నటువంటి సమస్యలు ఇవన్నీ. అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అంటే భీష్మ పితామహుడు లాంటి ధర్మాత్ముడే అలా చెప్పగలిగినప్పుడు ఇక సమాజంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ధర్మం పాటించనటువంటి వాళ్ళు ఇంకా ఏ స్థాయి తర్కాలు చెప్పడం మొదలు పెడతారు? కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే దాన్ని ఆపకుండా చూస్తూ కూర్చునేవాళ్ళు. సరే, అందరికీ దెబ్బ పడాల్సిందే అని చెప్పి కృష్ణావతారము వచ్చింది, చేసి చూపించింది. కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది. నేటి సమాజంలో ఎలా డీల్ చేయాలో కృష్ణావతారాన్ని మనం అర్థం చేసుకుంటే కొంత అర్థం అవుతుంది. కలియుగం, ద్వాపరయుగం పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి. ఇక కలియుగం విషయానికి వస్తే, కళ్ళ ముందే అన్యాయం జరుగుతూ ఉంటే వీళ్ళు ఆపరు సరికదా, ఆపడానికి ఎవరైనా సరే వస్తే వాడి కాలు బట్టి వెనక్కి లాగుతూ ఉంటారు, రివర్స్లో నీతులు చెప్తూ ఉంటారు. ఇదొక భయంకరమైనటువంటి సమస్య. ఉదాహరణ ఇస్తాను నేను మీకు. భట్టి విక్రమార్క సిరీస్ అని చెప్పి సింహాసన ద్వాత్రింశిక పద్యకావ్యము దాదాపు 50 రోజుల పాటు వీడియోస్గా అందివ్వడం జరిగింది. చాలామంది మీలో చూశారు. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ అయ్యి. భట్టి విక్రమార్క కథలు ప్రతిరోజు ఒక కథ ఆసక్తికరమైనది. 500-600 సంవత్సరాల క్రితం కొరవి గోపరాజు గారు అనే కవి రచిస్తే దాన్ని అధ్యయనం చేసి అందివ్వడం జరిగింది. నేను లైవ్ పెడుతూ వచ్చేవాడిని ప్రతి వారం. ఒకరోజు లైవ్ పెట్టినప్పుడు ఆ లైవ్ లోపల ఎవడో ఒకడు వచ్చి ఒక పిచ్చి కామెంట్ ఒకటి రాశాడు. విమర్శ కాదు, సద్విమర్శ అయితే ఆనందం. ఒక పిచ్చి కామెంట్ ఒకటి రాశాడు. దాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. పదే రిపీటెడ్గా రాస్తూ ఉన్నాడు. ఆ లైవ్లో వేరే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఒక్కరు రెస్పాండ్ అవ్వరు. కాస్త మందలించవచ్చు కదా, మందలించరు. సరే, నేను చెప్పేది వింటున్నారేమో అనుకుందాం. ఇంకా నేను తప్పదు కదండి, మందలించాను. కాస్త మందలించేసరికి 4-5 నాకు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఏమన్నా తెలుసా? వదిలేయండి సార్, పట్టించుకోకండి సార్. వింటున్నారా అండి? ఒక జ్ఞాన యజ్ఞం జరుగుతోంది, రక్తం తీసుకొచ్చి ఒకడు పోయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఆపకపోగా ఆపడానికి ప్రయత్నం చేసేవాడిని ఏం చేస్తున్నారు? వెనక్కి లాగుతున్నారు. వదిలేయండి సార్, పట్టించుకోకండి సార్, నాకు సలహాలు ఇస్తున్నారు. అసలు అనాల్సింది ఎవరండి? అసలు అలాంటి వాళ్ళని ఆపాల్సింది ఎవరు? మిగతా వాళ్ళు ఉన్నారు. బాధ్యత లేదా మిగతా వాళ్లకు? యజ్ఞం, ఒక జ్ఞాన యజ్ఞం లాంటిది జరుగుతోంది. మనం విక్రమార్కుడి గురించి మాట్లాడుతున్నాం, శాలివాహనుడి గురించి మాట్లాడుతున్నాం, శకము గురించి మాట్లాడుతున్నాం, సాహిత్యం గురించి మాట్లాడుతున్నాం. లోతుగా విషయాలు మనం విశ్లేషించుకుంటూ ఉన్నాం, థాట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నాం. జరుగుతోంది అక్కడ ఓపెన్ మీటింగ్ లాంటిది జరుగుతోంది. కార్యనిర్వాహక సభ్యులు ఎవరు ఉండరు కదండి. ఒక బహిరంగ సభ అయితే ఉంటారు, ఇంకా పెద్దదైతే పోలీసులు ఉంటారు, కంట్రోల్ చేస్తారు. ఇవన్నీ వేరు. లైవ్ అక్కడ నడుస్తోంది యూట్యూబ్ లోపల. ఏం చేయాలి? మిగతా వాళ్ళకి బాధ్యత ఉంటుంది, ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు, చేయరు చాలామంది. కలియుగంలో రాక్షసులను ఎదిరించి నిలబడ్డామనుకోండి, మనల్ని కూడా రాక్షసుల్లా చూస్తారు. అది అతిపెద్ద సమస్య కలియుగంలో. నిన్నగాక మొన్న కూడా నేను ఎవరో ఒక అనవసరమైనటువంటి కామెంట్, మహాభారతాన్ని అధ్యయనం చేయకుండా పిచ్చి పిచ్చి కామెంట్ ఒకటి రాస్తే నేను మహాభారతంలో ఉన్న శ్లోకాలన్నీ డిస్ప్లే చేసి కాస్త సీరియస్గా మందలించాను. నాకు అలాంటి వీడియోస్ చేయడం ఆసక్తి ఉండదు, కానీ మందలించాను. కఠినంగానే కాస్త షెంటింగ్ ఇచ్చాను. అలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. చాలామంది ఏమనుకుంటారంటే సహనం లేదు అని చెప్పి అనుకుంటారు. నాకు సహనం లేదని కూడా అనుకుంటారు. కఠినమైన స్వరంతో మందలించాను అనుకోండి, హార్ష్గా మాట్లాడుతున్నాను ఏంటి అనుకోవచ్చు, రఫ్గా మాట్లాడుతున్నాను ఏంటి అనుకోవచ్చు, దురుసుగా మాట్లాడుతున్నాను ఏంటి అనుకోవచ్చు. చాలా ఉంటాయన్నమాట. జ్ఞానయజ్ఞం జరుగుతూ ఉంటే దాన్ని భగ్నం చేయడానికి రాక్షసులు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకునేటటువంటి బాధ్యత అందరికీ ఉంటుంది. అడ్డుకోగలిగే శక్తి ఉంది, తిట్టగలిగే శక్తి ఉంది, మందలించగలిగే శక్తి ఉంది. మందలించరు. ఎవడన్నా మందలించడానికి ప్రయత్నం చేస్తే వాడి గురించి తప్పుగా అనుకుంటారు, వానికి నీతులు సలహాలు ఇస్తూ ఉంటారు. వదిలేయండి సార్, పట్టించుకోకండి సార్. ఇది మన సమాజంలో కనిపించేది. మీరు చూశారనుకోండి లైవ్ లోపల అలాంటిది అక్కడికక్కడే జాడించి వదలాలి, గెట్అవుట్ అనాలి. ఒక 10 మంది 20 మంది చెప్పారనుకోండి, ఏం జరుగుతుందండి? అక్కడ ఉండడు వాడిక. అది
సమాజంలో లోపించింది. యజ్ఞాన్ని భగ్నం చేసేవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, రాక్షసులు, వాళ్లతో కొంతమంది మీరు, సార్, మీరు, నమస్తే, అయ్యో అలా కాదండి అని చెప్పి ఈ మెమ్మే బెబ్బే భాష మాట్లాడుతూ ఉంటారు. రాముడు ఏం మాట్లాడాడు భాష? నేను కావాలనే చెప్పాను మొదట, ఏయ్ పాపాత్మ, ఏయ్ దుష్ట, నీచ, రాక్షసాదమా. రాముడు, మనం ఎంతసేపు సినిమాల్లో రాముడిని చూసేవారు కాస్త స్మూత్గా ఆ రాముడు అలా కనిపిస్తూ ఉన్నట్టుగా మనకు చూపిస్తుంటారు, కానీ రాక్షసులను మందలించేటప్పుడు రాముని స్వరం చాలా కఠినంగా ఉంటుంది. ఏయ్ పాపాత్మ, నీచ, రాక్షసాదమా, ఏమిట్రా, ఏం మాట్లాడుతున్నావురా, రారా, రా, చెయ్యి, దాడి చేస్తావా, చెయ్యి, అలా ఉంటుంది రామునిది. శ్రీకృష్ణుడు అంత కఠినంగా ఉంటుంది కృష్ణుడు మాట్లాడేది. ఇంకా నేను కాస్త కఠినంగా ఎప్పుడైనా మందలిస్తే ఇక కొద్దిమంది ఇక నీతులు చెప్పేవాళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే, చెప్పే వ్యక్తి ఈయనకే కోపం ఉంటే ఎలాగండి, అరిషడ్ వర్గాలు ఆవేశము ఎక్కడికో వెళ్ళిపోతారు. కంసుడు కూడా ఇలాగే చెప్పేవాడు, సేమ్ డైలాగ్స్ అనమాట. కంసుడు భాగవత పురాణంలో మనకు అతి అద్భుతంగా కనిపిస్తుంది. కృష్ణుడు మాయ పుట్టగానే పిల్లల మార్పిడి జరిగిన తర్వాత కంసుడు ఆ పాపను చంపడానికి చెరసాల దగ్గరికి వస్తాడు. ఆ పాపను పైకి ఎగిరేసి నరకబోతే అష్టభుజాలతో దేవి ఆకాశంలో ప్రత్యక్షమై కంసుడిని హెచ్చరిస్తుంది. నిన్ను చంపేవాడు వేరే దగ్గర పెరుగుతున్నాడు రా అని. వానికి హెచ్చరిక జారీ చేయగానే దెబ్బకు దెయ్యం వదులుతుంది. కంసునికి భయం, ఎంత భయం అంటే వెంటనే కంసుడు నీతులు చెప్పడం మొదలు పెడతాడు. ఏమన్నా తెలుసా? వసుదేవునితో దేవకితో మాట్లాడుతూ, చంపేవాడెవరు, చచ్చేవాడెవరు, మీ 6 మంది పిల్లలను నేను చంపాను, అదంతా విధివ్రాత, నా చేతుల్లో వాళ్ళు చావాలని ఉంది, అందుకని చెప్పి వాళ్ళు చనిపోయారు అని నీతులు చెప్తుంటాడు. ఎవడు వీడు? హంతకుడు, బాలహంతకుడు. అదే రోజు రాత్రి ఓ సమావేశం పెడతాడు మంత్రులతో. అక్కడ నిర్ణయం అవుతుంది. మళ్ళీ ఉదయం లేవగానే మళ్ళీ నిర్ణయంలో మార్పు. ఏ పిల్లవాడు కనిపిస్తే ఆ పిల్లవాడిని చంపేయండి రా అని చెప్పి మళ్ళీ ఆజ్ఞ ఇచ్చాడు ఉదయం లేవగానే. అంటే ఏంటండి, మెట్టవేదాంతం చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. రాక్షసులు ఎవరైనా సరే యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వస్తే ఆ రాక్షసులను మందలిస్తే మనకు నీతులు చెప్పేవాళ్ళు ఉంటారండి కొంతమంది. సహనము, కోపము, ఇవన్నీ మనకు చెప్తుంటారు. రాముడు అక్కడ రాక్షసుని చంపుతున్నాడు. కృష్ణుడు ఎంతోమందిని తాను పైకి పంపించాడు, చాలామందిని పైకి పంపించేలా చేశాడు కృష్ణావతారంలో. మనకు ఆదర్శం కదా. మనమేమి ఇప్పుడు ఎవరిని కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. ఇప్పుడు మనకు చట్టం ఉంది. కఠినమైన స్వరంతో మందలించవచ్చు. ఒరే ఏమిట్రా పిచ్చి వేషాలు వేస్తున్నావు అని చెప్పి మందలించవచ్చు. ఎవరైనా సరే యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వచ్చినప్పుడు, యజ్ఞం అనగానే కేవలం యజ్ఞకుండము ఆ యజ్ఞం గురించి ఆలోచించకండి, నేను జ్ఞాన యజ్ఞం గురించి కూడా మాట్లాడుతున్నాను. ఏ ఇతిహాసం ఛానల్ లాంటి ఛానల్లోనో చక్కగా రామాయణమో, మహాభారతమో, భగవద్గీతో, భాగవతమో ఏదో మనం చర్చిస్తున్నాం, కొత్త కొత్త విషయాలు చెప్పుకుంటున్నాం అనుకోండి, నేర్చుకుంటూ ఉండాలి. ఎవరైనా వచ్చి రాక్షస బుద్ధితో ప్రవర్తించారనుకోండి, నేను మందలించే దగ్గరికి అసలు వెళ్లాల్సిన అవసరం లేదండి. చూసేవాళ్ళు ఎవరైనా ఉంటారంటే వెంటనే మందలించవచ్చు. కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట ఇది. కృష్ణావతారంలో మీరు గమనిస్తే అండి, ఇప్పుడు కర్ణుడు దానం చేశాడా లేదా మాకు చాలామంది రాస్తుంటారు. వీరుడా కాదా? వీరుడు కర్ణుడు. కాదని ఎవరన్నారు? వీరుడు, మహావీరుడు, మహారథి కర్ణ. దానం చేశాడా లేదా? అపరదాన కర్ణుడు అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు. దానం, అద్భుతమైన దానం చేస్తాడు. అయితే ఏమిటండి, కృష్ణుడు దాన్ని మెచ్చుకున్నాడు. దానం చేస్తే దానాన్ని మెచ్చుకున్నాడు. వీరత్వం అంటే కర్ణునిలో వీరత్వాన్ని మెచ్చుకున్నాడు. అంత ఆబ్జెక్టివ్గా ఉంది కృష్ణుడు ఆలోచించిన విధానం. ఉతికారేసే దగ్గర ఉతికారేశాడు. కర్ణుని సంహరించే ముందు కర్ణుడు ఏ అర్జున ఆగాగు, బాణం వేయకు, నా రథం లోపల దిగిపోయింది, నీకు ధర్మం తెలియదా అని చెప్పి కర్ణుడు ధర్మం పన్నాలు వల్లించడానికి ప్రయత్నం చేస్తే వెంటనే కృష్ణుడు కఠినమైన స్వరంతో, సింహ గర్జనతో కర్ణుణ్ణి మందలించాడు. ఏమి కర్ణ, ధర్మం గురించి మాట్లాడుతున్నావా? ఆనాడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఏమైందయా నీ ధర్మము? అభిమన్యుని సంహరించినప్పుడు ఏమైందయా నీ ధర్మము అని వరుస పెట్టి కృష్ణుడు టాపా వాగ్బాణాలు వదిలితే కర్ణుడి దగ్గర సమాధానం లేదు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కృష్ణుడు చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకుంటే అండి, నీకు మూడొచ్చినప్పుడు పాటించాల్సింది కాదు ధర్మం. నాకు ఇప్పుడు మూడుంది, లేదు నాకు అవసరం ఉంది, నేను హిపోక్రసీతో నాకు అవసరం ఉంది కాబట్టి నేను ధర్మం చెప్తాను, నాకు అవసరం లేదు కాబట్టి నేను ధర్మం చెప్పానంటే కుదరదు. ఇతరుల విషయంలో నువ్వు ధర్మం పాటించకుండా నీ విషయంలో ఇతరులు ధర్మం పాటించాలి అని చెప్పి ఊహించడం దొంగ తెలివితేటలు. ఇది కృష్ణుడు చెప్పింది న్యాయం. అది చాలామంది ఏం చేశారంటే ఈ కృష్ణుడిని అర్థం చేసుకోలేక మెల్లిగా కర్ణుడిని పైకి లేపడం, దుర్యోధనుడికి డైలాగులు రాసి పైకి లేపడం, ఇలాంటివన్నీ చాలా చాలా చేశారు. నాటకాలలోనూ కథలల్లోనూ. ఇక సినిమాల సంగతి మీకు తెలుసు, ఇక నేను పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కలియుగంలో మీరు గమనించండి, తెలుస్తుంది. ఎరచక మేధావులు ఉంటారు.
వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేసేటటువంటి కొన్ని సంఘాలు ఉంటాయి, తుపాకులు పట్టుకొని తిరుగుతుంటారు అడవులలో అక్కడిక్కడ. వాళ్ళు ఏం చేస్తుంటారు, నక్సలైట్లు పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చంపేస్తుంటారు, మందు పాత్రలు పెడుతుంటారు, ఏంటంటో చేస్తుంటారు, విషం ఎక్కిస్తుంటారు, వాళ్ళ సపోర్టర్స్ యూనివర్సిటీస్లో విషం ఎక్కిస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. వాడెవడైనా పొరపాటున పోలీస్ ఎన్కౌంటర్లో పైకి పోయాడంటే వెంటనే బూటకప్ ఎన్కౌంటర్ అంటాడు. పోలీసులకు మానవ హక్కులు లేవా అంటారు, మానవ హక్కులు మాట్లాడతారు, అబ్బో చాలా చాలా మాట్లాడతారు మేధావులు వచ్చి. పోలీసు వాళ్ళని చంపినప్పుడు మానవ హక్కులు ఉండవా? అది కృష్ణుడు ఏం చేశాడు, నాన్న నీకు ధర్మం మాట్లాడతావా, నీవే ధర్మంగా లేవు నువ్వు, ఇదిగో సంఘటనలు అని కర్ణుడి ముందు పెడితే కర్ణుడు ఏం మాట్లాడలేకపోయాడు. వెయ్యి అర్జున బాణం అన్నాడు, బాణం వచ్చి పడింది, కర్ణుడు తలకాయ ఎగిరి అవతల పడింది. దుర్యోధనుడి విషయంలో అంతే, ఎవరి విషయంలో అయినా, భీష్ముడు అవనివ్వండి, ద్రోణాచార్యుడు అవనివ్వండి, ఎవరైనా కానీ అక్కడికి అర్జునుడు కూడా బాణం వేసేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసి బాణం వేశాడు. ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. లక్ష్మణుడు రామాయణంలో ఇంద్రజిత్తును చంపేటప్పుడు ఎలాగైతే ప్రతిజ్ఞ చేసి బాణం వేస్తాడో అలాగే అర్జునుడు కూడా ప్రతిజ్ఞ చేసి బాణం వేస్తాడు. కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు మనకు తిక్కన అద్భుతమైన పద్యం రాశాడండి ఉత్పలమాల ఛందస్సులో. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే భారము పొందలేక చెడిబారినదైన అవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరది వారల చేటవుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడున్. తిక్కన పద్యం, మహాభారతంలో బాణం లాంటి పద్యం ఇది. ధర్మము సత్యం గురించి మాట్లాడాలంటే కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు చెప్పినటువంటి అద్భుతమైన సారాంశం ఈ పద్యంలో ఉంది. ధృతరాష్ట్రుణ్ణి, భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి అందరినీ ఉద్దేశించి చెప్తాడండి. ఒక్కొక్కరిని ఉద్దేశించి ఏమంటాడంటే, సారమైన ధర్మము పాపంచేత, ఏ మలినమూ లేని సత్యము బొంకుచేత గట్టెక్కలేక చెడిపోయే దశ వస్తే సమర్థులైనటువంటి వాళ్ళు ఉపేక్ష చేస్తే, పట్టించుకోకపోతే అది వారికే చేటు తెస్తుంది. కాబట్టి ధర్మాన్ని గట్టెక్కించేది, సత్య శుభ స్థితిని సమకూర్చేది అయిన దైవము ఎల్లవేళలా ఉంటుంది, అంటే చూస్తూ ఉంటుంది, నేను చూస్తూ ఉన్నాను అని గుర్తు చేస్తున్నటువంటి అద్భుతమైన పద్యం ఇది. మీ దొంగ తెలివితేటలతో ధర్మాన్ని, సత్యాన్ని తొక్కిపారేయాలని చెప్పి మీరు అనుకుంటే, లేదు ఎవరైనా అలా తొక్కిపారేస్తుంటే సమర్థులైన వాళ్ళు చూసి చూడనట్టు పక్క నుంచి వెళ్ళిపోతే దైవం చూస్తూ ఉంటుంది, అందరికీ వచ్చి దెబ్బ పడుతుంది అని చెప్పేటటువంటి అర్థం ఉన్న పద్యం ఇది. మనం ఒక్కోసారి అండి ఎవరైనా సరే రాక్షస బుద్ధితో ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మనమేమి ఎవరి యూట్యూబ్ ఛానల్స్లోకి వెళ్ళి మాట్లాడము, ఎవరి ఫేస్బుక్లోకి వెళ్ళము, ఎవరి దగ్గరికి మనం వెళ్ళాం. మనం చక్కగా మాట్లాడుకుంటున్నాం, చక్కగా జ్ఞానాన్ని అందించుకుంటూ ఉన్నాం, పంచుకుంటూ ఉన్నాం కదా. ఇక్కడ ఎవరైనా సరే వచ్చి కొంచెం పిచ్చి వేషాలు వేస్తూ అసంబద్ధమైనటువంటి కామెంట్స్, బూత్ కామెంట్స్ ఇలాంటివి ఏమైనా రాస్తున్నారనుకోండి, నేను ఎప్పుడైనా మందలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వెంటనే నోట్లోంచి వస్తుందండి కొద్దిమందికి. ఏంటో తెలుసా, పట్టించుకోకండి సార్, వదిలేయండి సార్, పట్టించుకోవడం మానేస్తాను, యజ్ఞం చేయడం మానేస్తాను. ఏం యజ్ఞం? జ్ఞానం యజ్ఞం చేయడం మానేస్తాను. సింపుల్. త్రేతాయుధంలో అదే పరిస్థితి వచ్చిందండి. నేను ఆ లైవ్ తర్వాత మళ్ళీ లైవ్ పెట్టానేమో చూడండి, నేను మళ్ళీ లైవ్ పెట్టలా, పక్కన పెట్టేశాను. త్రేతాయుగంలో పరిస్థితి అదే అయ్యింది. ఎందుకని? రక్తం తీసుకొచ్చి పోస్తున్నారు యజ్ఞంలో, ఆపగలిగే సామర్థ్యం వీళ్లకు లేదు. వేద పండితులు పాపం వేదం చదువుతున్నారు, యజ్ఞం చేస్తూ ఉన్నారు, వాళ్ళని భయపెడుతున్నారు, రాక్షసులు కొడుతూ ఉన్నారు, రాక్షసులను ఎదిరించే బలం లేక ఆగుతూ ఉన్నారు. అలా యజ్ఞాలు కుంటుబడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా కాస్త విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు ముందుకొచ్చి యజ్ఞం చేయాలనుకుంటే దాన్ని కూడా భగ్నం చేస్తూ ఉన్నారు. దాంతో దేవతలకు బలం వెళ్ళడం లేదు, దేవతలు బలహీనులవుతున్నారు, లోకాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు, లోకం అస్తవ్యస్తంగా తయారవుతుంది. యజ్ఞం నుంచి ఆ స్థాయిలో లోకం వరకు ఒక సైకిల్ లాగా కనెక్షన్ అనేది ఉన్నది. అది మొత్తం భగ్నమయ్యేటటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అక్కడ ద్వాపరయుగంలో ఏమైంది? కృష్ణుడు చూస్తూ కూర్చున్న వాళ్లను కూడా వేసేయించాడు. అందుకే అండి ఇతిహాసం ఛానల్లో నేను చెప్తూ ఉంటాను, కామెంట్స్ రాయండి అయ్యా అని చెప్పి. ఎందుకు చెప్తుంటాను అనుకున్నారు? ప్రతిస్పందించండి, స్పందిస్తూ ఉండండి చక్కగా వీడియోస్ కింద. ఎందుకు చెప్తూ ఉంటానంటే, ఎక్కువ మంది అలా స్పందిస్తూ చక్కగా కామెంట్స్ రాస్తున్నారనుకోండి, ఇలాంటి 3-4 కామెంట్స్ అన్నీ గాల్లో కొట్టుకుపోతాయి అలాంటివన్నీ. కానీ కామెంట్స్ రాయాలంటే చాలామందికి బద్ధకం, కామెంట్స్ రాయమంటే కోపం వస్తుంటుంది చాలామందికి. లైక్ కొడుతుండండి అయ్యా అంటే, లైకుల కోసం వీడియో చేస్తున్నావా అని చెప్పి అంటుంటారు నన్ను. అందుకే ఇద్దరు మహానుభావులు మన తెలుగులో ప్రవచనకారులు కామెంట్ సెక్షన్ డిజేబుల్ చేసి పెట్టారు, లైక్ డిస్లైక్ సెక్షన్ డిజేబుల్ చేసి పెట్టేశారు.
అవసరం లేదు అని చెప్పేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నన్ను కూడా అలా చేయమంటే నేను కూడా అలా చేస్తాను. మీకు విషయం అర్థమవుతుందండి? ఇప్పుడు నేను చెప్తున్నది చాలా జాగ్రత్తగా గమనించండి, తెలుస్తుంది. యజ్ఞము వాళ్లే చేసి యజ్ఞాన్ని విధ్వంసం చేయడానికి వచ్చిన రాక్షసులను కూడా యజ్ఞం చేయడానికి కూర్చున్న వాళ్లే కొట్టడానికి వెళ్ళారనుకోండి, చూసే థర్డ్ పార్టీకి ఎలా ఉంటుందండి పరిస్థితి? అరే వీళ్ళు యజ్ఞం చేయాలి కదా, చక్కగా జ్ఞానం ఉన్నది, దానికి సంబంధించిన అవగాహన ఉంది, చక్కటి యజ్ఞం చేయాలి కదా, కూర్చొని యజ్ఞం చేయకుండా వీళ్ళేంటి ఫైటింగ్ చేస్తున్నారు, డిష్యూమ్ అంటున్నారు, అరుస్తున్నారు, తిడుతున్నారు వాళ్ళ మీద అని థర్డ్ పార్టీ చూసే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ థర్డ్ పార్టీ చూస్తూ కూర్చున్నటువంటి వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటండి? యజ్ఞాన్ని వీళ్ళు కూడా ఆస్వాదించాలనుకుంటే, యజ్ఞ ఫలాన్ని వీళ్ళు కూడా పొందుతున్నాము అన్న భావన గనక వీళ్ళకుంటే ఏం చేయాలి? ఆ రాక్షసులను కాస్త కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. యజ్ఞాన్ని విధ్వంసం చేయడానికి వచ్చేటటువంటి రాక్షసాధములను కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అది చెయ్యరు. పోనీ యజ్ఞం చేస్తున్న వాళ్ళు ఏం చేయాలి? యజ్ఞమైనా ఆపేసేయాలి. లేదు, యజ్ఞం కంటిన్యూ అవ్వాలంటే యజ్ఞాన్ని పాడు చేయడానికి వస్తున్నటువంటి వాళ్ళనైనా సరే ఎదుర్కోవాలి. రెండు చెయ్యాలి అంటే యజ్ఞం చేసేవాళ్ళకు చాలా కష్టం అవుతుంది. కలియుగంలో ఇదే సమస్య. మీరు చక్కగా ఒక అన్నదానం చేయాలి అని చెప్పి అనుకున్నారనుకోండి, ఏదో చేస్తూ ఉన్నారు మీకున్నంతలో. ఇప్పుడు కోవిడ్ టైము, రకరకాల సమస్యలు ఉన్నాయి, నా చేతనైనంత నేనేదో సహాయం చేస్తానండి అని చెప్పి మీరు అనుకొని ఓ 10 మందికో 20 మందికో 100 మందికో మీ శక్తిని బట్టి సహాయం చేయడానికి ముందుకు వచ్చారనుకోండి. దానికి సంబంధించిన ప్రిపరేషన్ అంతా మీరు చేసుకున్నారు, సహాయ సహకారాలు ఏదో అందిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ముందు కొనసాగకుండా వెనక్కి లాగడానికి కొద్దిమంది ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి. కొద్దిమంది ఏమంటారంటే, అరే వీడికి డబ్బులు ఎక్కువయ్యాయిరా అందుకని వీడు దానం చేస్తున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఇవన్నీ ఎత్తులరా, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం కంటే ఈ బ్లాక్ మనీని తీసుకెళ్ళి ఈ అన్నదానం చేస్తే సరిపోతుందని చెప్పి వీడు అన్నదానం చేస్తున్నాడు రా అని కామెంట్లు వేసేవాళ్ళు ఉంటారు, ఇలా పిచ్చ మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుందండి? ఆ యజ్ఞాన్ని నిర్వర్తించాలి అని చెప్పి అనుకునేవాడికి మోటివేషన్ అనేది ఉండదు. ఇంకా అప్పుడు ఏం చేయాలి? ఈ రాక్షసాధములను కంట్రోల్ చేయడానికి యజ్ఞ ఫలాన్ని ఎవరైతే పొందుతున్నారో కనీసం వాళ్ళైనా ప్రయత్నం చేయాలి. అది కలియుగంలో జరగదు. ద్వాపర యుగంలో చూస్తూ కూర్చుంటే అందరినీ వేసేయించాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు కృష్ణ పరమాత్మ లాంటి వాడు లేడు కాబట్టి, ఆ అవతారం అనేది లేదు కాబట్టి కలియుగంలో ఎలా ఉందో పరిస్థితి మనకు తెలుస్తోంది. కలియుగంలో మనల్ని రక్షించేది ఏంటి అంటే నామస్మరణ. భాగవతంలో అత్యద్భుతంగా వర్ణించబడింది. భక్తుల కథలు, భగవానుని కథలు, భాగవతోత్తముల కథలు అందించినటువంటిది భాగవతము, పురాణము. పురాణ శ్రవణము, నామస్మరణ ఇటువంటివి కలియుగంలో మనల్ని కాస్త గట్టెక్కించడానికి ప్రయత్నం చేస్తాయి. రామానుజ సాంప్రదాయంలో వ్యాఖ్యానాలు కొన్ని గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైనవి, ఆసక్తికరమైనవి మనకు కనిపిస్తాయి. రామానుజాచార్యుల వారికి రైట్ హ్యాండ్ అని చెప్పి పిలుస్తారు, కూరత్తాళ్వార్. ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు. ఆయన ఏమన్నారంటే, నేను కృతయుగంలో పుట్టను, అవకాశం ఇస్తే నేను త్రేతాయుగంలో పుట్టను, ద్వాపర యుగంలో నేను పుట్టను, నేను కలియుగంలో పుడతాను నాకు అవకాశం ఇస్తే అన్నాడు. ఇదేంటయా కలియుగంలో పుడతానని చెప్పి అంటూ ఉన్నావు, పైగా ఎన్ని సమస్యలు సృష్టిస్తున్నారో రాజులు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు కదా, ఇంత భయానకమైనది కలియుగము, కలియుగంలో పుడతానంటావేంటి అని చెప్పి అన్నారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఆయన ఏమన్నాడంటే, అయా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము ఎన్నెన్నో చెయ్యాలి, తపస్సులు చెయ్యాలన్నా సంవత్సరాల తరబడి తపస్సులు చెయ్యాలి, చాలా చాలా చెయ్యాలి. మనకు భాగవతం చెప్పింది, మనం అంత కఠినమైన తపస్సులేం చేయవలసిన అవసరం లేదు, నిరంతరం హరినామస్మరణ, నేను హరికి చెందినవాణ్ణి, భగవానునికి చెందినవాణ్ణి అని సంపూర్ణ శరణాగతి గనక మనం చేయగలిగితే కలియుగంలో చాలా సులభంగా మనం మోక్షాన్ని పొందొచ్చు అని మా గురువుగారు రామానుజాచార్యుల వారు చెప్పారు, నిరూపించారు. అందువల్ల భగవంతుణ్ణి చేరుకోవడం మిగతా యుగాల కంటే కలియుగమే చాలా సులభమైంది అని కూరత్తాళ్వార్ ఆయన ఒక వ్యాఖ్యానం చేస్తున్నారు. కాబట్టి పాజిటివ్గా కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నది, నామస్మరణతోనూ సంపూర్ణ శరణాగతితోనూ మోక్షాన్ని మనం సాధించవచ్చు అనే విషయం అర్థమవుతోంది. నేను చిన్నప్పటి నుంచి వింటూ గమనిస్తూ వచ్చినటువంటి వారిలో ఒక స్వామీజీ, అవసరమైతే ఆయన కొంచెం కఠినంగానే మాట్లాడుతూ ఉండేవారు, చాలా ప్రేమ మనిషి ఆయన, కొంచెం గట్టిగానే వచ్చేది వాయిస్. ఒకసారి ఆయన స్పీచ్ వస్తుంటే టీవీలో మా ఇంట్లో ఒక బంధువు ఒక ఆయన వచ్చారు. ఆయన ఆ స్వామీజీని కామెంట్ చేస్తూ ఉన్నారు, భక్తి లేదు ఈయనకు అన్నట్టుగా ఏదో కామెంట్ చేస్తూ ఉన్నారు. సాత్విక గుణం లేదు, రాజసిక గుణంలాగా ఉన్నది, ఏమిటి ఇలా అరుస్తున్నాడు, రాక్షసుల్లా అరుస్తున్నాడు అనే పదం ఉపయోగించాడు. నాకు తెలిసిన బంధువు ఒక ఆయన, ఈయన సమాజానికి చేసింది ఏం లేదు,
ఆ స్వామీజీ ఉపనిషత్తుల మీద సామాన్యునికి కూడా అవగాహన కలిగించేంతటి స్థాయిలో ఎన్నెన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, ఎన్నెన్నో గ్రంథాలు రచించారు, సమాజానికి చాలా సేవ అనేది చేశారు. ఆయన చేసిన దాంట్లో వీడు 1% కూడా చేయలేదు. మా ఇంటికి వచ్చినటువంటి బంధువు ఆయనను కామెంట్ చేస్తున్నాడు. ఇక ఆశ్చర్యం చూడండి, ఆయనకు భక్తి లేదు అన్నట్టుగా కామెంట్ చేస్తున్నాడు. మహాభక్తుడు ఆయన. ఆ స్వామీజీ నిరంతరం నామస్మరణలోనే ఉంటాడు. ఆయన నేల మీద పడుకుంటాడు. ఎన్నెన్నో గ్రంథాలు రాసి ఎన్నెన్నో విషయాలు, అత్యంత సంక్లిష్టంగా ఉండే విషయాలు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి, అర్థం చేయించడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఆయన. అర్థమవుతుంది కదండి ఎలాంటి వాళ్ళు ఉన్నారో కలియుగం లోపల. ఒకవేళ విశ్వామిత్రుడు గనక కోపగించుకున్నాడు అనుకోండి, విశ్వామిత్రుడిని కోపం ఉందండి అంటారు. విశ్వామిత్రుడు రాక్షసులను భగ్నం చేశాడు అనుకోండి, ఆయన తపశ్శక్తి ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు కలియుగంలో ఏం చేయాల్సి వస్తుందో తెలుసా? అలాంటి వాళ్ళని కొట్టడానికి వెళితే జ్ఞానయజ్ఞం చేయాల్సినటువంటి సమయం కాస్త అలాంటి రాక్షసులను, దుష్టులను కొట్టడానికి సమయం అనేది వ్యర్థమైపోతూ ఉంటుంది. సమయాన్ని వ్యర్థం చేయించడమే రాక్షసుల యొక్క ఉద్దేశ్యము. ఒక్కరు గనక పూనుకున్నారనుకోండి కష్టం అవుతుంది. ఒక 3-4 కలిసి ఏమిట్రా బెదవేషాలు వేస్తున్నావు, కూర్చో అని చెప్పి అన్నారనుకోండి, నోరు మూసుకుంటారనమాట. దీనికి తోడు మరొకటి కనిపిస్తుంది. కృష్ణావతారం కంటే ముందు సమాజంలో కుదృష్టులు ఎక్కువైపోయారు. ఉపనిషత్తులకు తప్పుడు వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు పెరిగారు. ఏంటేంటో చెప్తున్నారు. ఉపనిషత్తులను అధ్యయనం చేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళు మెట్టవేదాంతం చెప్పడం మొదలుపెట్టారు. ఏంటేంటో చెప్తున్నారు. అసలు అది వేదాంతం కాదు, మెట్ట వేదాంతం. పనికిమాలిన విషయాలు చెప్తున్నారు. అసమర్థులుగా తయారు చేస్తున్నారు జనాలను. ఇలాంటిదంతా కూడా గమనించాడు శ్రీమన్నారాయణుడు. దాన్ని ఉద్ధరించడం కూడా, దాన్ని సరిచేయడం కూడా కృష్ణావతారంలో భాగం. అందుకే అర్జునుణ్ణి ఎన్నుకున్నాడు. ఉపనిషత్తుల సారాన్ని భగవద్గీత రూపంలో లోకానికి అందించాడు శ్రీకృష్ణుడు. అయితే భగవద్గీత అందించడానికి ఎవరిని పడితే వారిని ఆయన ఎన్నుకోలేదు. ఎందుకంటే చెప్తున్నది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయన లోకానికి చెప్తున్నట్టు, ఇప్పుడు గనక యూట్యూబ్లో కూర్చొని చెప్తున్నట్టో, లేకపోతే సభలో కూర్చొని ప్రవచనం చేస్తున్నట్టు, ఏదో చెప్తున్నట్టో, అందరికీ అందిస్తున్నట్టో ఆయన గనక భగవద్గీత చెప్పడం మొదలుపెట్టి ఉంటే, భగవద్గీత వినడం అటుంచి రివర్స్లో శ్రీకృష్ణ పరమాత్మకు ఒక్కొక్క నీతులు చెప్పుండేవాళ్ళు. ఎందుకంటే సమాజంలో కుదృష్టులు అంతగా పెరిగిపోయారు. ఒకళ్ళు లేచి కృష్ణునికి సలహా ఇచ్చుండేవాడు. ఏమిటి నువ్వు అంతా నేనే అంటున్నావు, నువ్వే ఏమిటో పెద్ద గొప్ప అంటున్నావు, అసలు పండితులు, గురువులు వాళ్ళందరినీ స్మరించకుండా నువ్వెలా భగవద్గీత చెప్తావు, అసలు దేవుణ్ణి స్మరించకుండా నువ్వు భగవద్గీత ఎలా చెప్తావు, నేనే దేవుణ్ణి అంటావేమిటి నువ్వు అని ఒక్కొక్కళ్ళు లేచి ఆయనతో మాట్లాడి ఉండేవాడు. ఇక వాళ్ళకు విశ్వరూప సందర్శనం ఏం చూపిస్తాడండి? 11వ అధ్యాయం భగవద్గీత. అర్జునుడు చాలా చక్కటి ప్రశ్నలు వేశాడు. చాలా చక్కగా అధ్యయనం చేస్తున్న ఉత్తమ శిష్యుడు ఎలాగైతే ప్రశ్నలు వేస్తాడో అలాంటి ప్రశ్నలు వేశాడు అర్జునుడు. కృష్ణుడు ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చాడు. తన విశ్వరూప సందర్శనం కూడా అర్జునునికి కలిగించాడు. భగవద్గీతను లోకానికి అందించాడు కృష్ణుడు. ఇప్పుడు కలియుగంలో ఎలా ఉన్నదో తెలుసా పరిస్థితి? ఏ రామాయణమో, ఏ భారతమో, ఏ పురాణమో ఏదో చెప్తూ ఉన్నారనుకోండి ఎవరన్నా, చాలామంది వింటూ ఉంటారు చక్కగా. కొద్దిమంది దృష్టి ఎక్కడ ఉంటుందో ఆశ్చర్యపోతారు చెప్తే. కృష్ణ లీలా అని చెప్పి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో చూడండి, గమనించండి. ఆ వీడియోను 1.5 గంటల సేపు అందులో మాట్లాడడం జరిగింది. భాగవతంలో కృష్ణ లీల, అద్భుతమైన కృష్ణ లీల మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాని కింద ఒక కామెంట్ ఉంటుంది, గమనించండి. కృష్ణ భగవానుని దయ వలన ఆయన లీలలు చెప్పే భాగ్యం కలిగింది అని చెప్పలేదు మీరు అని నన్ను తప్పుపడుతోందండి ఆవిడ. 1.5 గంటల సేపు నేను మాట్లాడాను కదా, నేనట ఆ కృష్ణ భగవానుని దయ వలన ఆయన లీలలు చెప్పే భాగ్యం కలిగింది అని నేను అనలేదట ఒక వాక్యం. అందువలన ఆవిడ నన్ను తప్పుపడుతూ ఇంకేం రాస్తారు, మీరు భగవద్గీతలో కృష్ణుడు నాది నేనులు వీడినవాడే శాంతిని పొందుతాడు అర్జున అని చెప్పారు. కృష్ణుడి పట్ల శరణాగతి మీకు లోపించింది, అది లేనప్పుడు భక్తి అనిపించుకోదు, మిగతా వీడియోస్ లాగా వ్యాపార దృష్టితో చెప్పినట్లు అవుతుంది అని ఆవిడ తప్పు పడుతున్నారండి. చూడండి ఏ స్థాయిలో ఉన్నారో జనాలు. ఒక మంచి విషయాన్ని జనాల ముందుకు తీసుకురావాలంటే మనకొక మెట్ట వేదాంతాన్ని చెబుతూ అందులో తప్పులు వెతుకుతూ తప్పులు పడుతూ ఏ విధంగా ప్రవర్తిస్తారో చూడండి. ఇప్పుడు నేను మళ్ళా వాళ్లకు వివరణ ఇవ్వాలి, రిప్లైలు ఇవ్వాలి. గమనిస్తున్నారా అండి? ఆ 1.5 గంటల వీడియోలో ప్రవచనపూర్వకంగా చెప్పినటువంటి ఆ వీడియోలో మొట్టమొదటగా నేనేం చేశానండి,
గురుస్మరణ చేశాను. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. ఆ తర్వాత లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. చదివానా లేదో చూడండి. అది ప్రవచనంలో ఉన్నటువంటి ఒక భాగం చెప్పే పద్ధతి. గురుస్మరణ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత దైవాన్ని స్మరించడం జరుగుతుంది. అక్కడే వచ్చేస్తుంది గురుస్మరణ. దైవస్మరణలో ఏమొస్తోంది? గురుపూర్వకంగా, దైవపూర్వకంగా నేను దీన్ని అందివ్వబోతున్నాను అనేది అక్కడ వచ్చేస్తోంది. బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్స్క్లూజివ్గా చెప్పినా చెప్పకపోయినా అక్కడ ఒరిగేదేం లేదు. కృష్ణ పరమాత్మ దయ వలన నేను చెప్పుచుంటిని. చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, చెప్పాలనుకోకపోతే చెప్పకపోవచ్చు. కానీ చెబుతున్నది గురువుగారి దయవల్ల, ఆ భగవానుని దయవల్ల అన్నది ముందు చేసిన ప్రార్థనలోనే వచ్చేస్తుంది. ముందు గురు ప్రార్థన, దైవ ప్రార్థన చేసింది అందుకే పురాణం ఆ విధంగా చెప్పాలి. అలా చేశాము అంటేనే దాని అర్థము అది దైవము, గురువులు అనుగ్రహించిన జ్ఞానంతో మాట్లాడుతున్నాము అన్న విషయాన్ని తెలియజేస్తుంది అని. వీళ్ళను సరి చేశామనుకోండి మనల్ని తిట్టుకుంటారు, సరి చేయలేదనుకోండి తెలియదు, అర్థం కాదు. ఇలా ఎంతమందిని సరి చేయడం అనేది సాధ్యమవుతుందండి? ఆలోచించండి మీరు. కాస్త కఠినమైన స్వరంతో మందలించామా మనల్ని తిట్టుకుంటారు. పోనీ సైలెంట్గా ఊరుకున్నామా వేరే వాళ్ళు ఇద్దరు ముగ్గురు చూసి అవును కదా నిజమే కదా అనుకునే ప్రమాదం ఉంది అటువంటి కామెంట్స్ చదివితే. అందుకే కామెంట్ సెక్షన్ డిజేబుల్ చేసి పారేశారు. ఇంతమంది చెప్పానే, ఇద్దరు ముగ్గురు మహానుభావులు డిజేబుల్ చేశారు. నాకు సరాసరి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అండి వీళ్ళకు పురాణము ఏదో వినడం అలవాటు ఉంటుంది తప్ప అది చెప్పేటప్పుడు దాంట్లో నియమాలు ఏమున్నాయి, ఏ నియమాలను ఎవరెవరు ఎలా పాటిస్తూ ఉన్నారు, అందులో ఏముంది, ఏం చేస్తే బై డిఫాల్ట్ ఏమవుతుంది అవన్నీ తెలియదు కదండి. అవధానం చేస్తున్నారనుకోండి, ముందు ఏం చేస్తారు? గురు ప్రార్థన చేస్తారు, సరస్వతి ప్రార్థన చేస్తారు, దైవ ప్రార్థన చేస్తారు. ఒక ఫార్మాట్ ఉంటుంది. పురాణం ఒక ఫార్మాట్ ఉంటుంది, భాగవతం ఒక ఫార్మాట్ ఉంటుంది. సాంప్రదాయాన్ని అనుసరించి ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువులను స్మరించడం ఒక విధానం ఉంటుంది. శాంతి మంత్రం ఉంటుంది. లేదు ఒక్కొక్కసారి శాంతి మంత్రం చెప్పకపోయినా ఓం హరయే నమః అని చెప్తూ ఉంటాం భాగవతం చెప్పినప్పుడు. అదొక విధానం ఉంటుంది. అంటే మధ్యలో ఏమన్నా దోషాలు కానీ ఏమన్నా పొరపాటున జరిగినా కానీ వాటన్నింటినీ పరిహరిస్తుంది. ఓం హరయే నమః 3 సార్లు చెప్తాం. ఇలా కొన్ని విధి విధానాలు పెద్దలు ఏర్పాటు చేసినవి ఉంటాయి. వాటిని పాటించి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ వివరించుకుంటూ కూర్చోవడం అనేది సాధ్యమవుతుందండి ప్రతిసారి? ఆలోచించండి మీరే. ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క విధానం ఉంటుంది, చెప్పే విధానం. కానీ ఎవరు మాట్లాడినా అదే తత్వం, ఎవరు మాట్లాడినా అదే భగవానుని గురించి, అదే కృష్ణ పరమాత్మ, అదే పరమశివుడు, అదే నారాయణుని గురించే కదా మనం మాట్లాడుతున్నది. అంటే గ్రహించాల్సినటువంటిది ఏం గ్రహించాలి అది లేదు. తప్పులు పడదాం. 1.5 గంటల సేపు మాట్లాడాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది చూడండి ఒకసారి. అది కూడా భగవద్ విషయాన్ని మాట్లాడాలంటే శారీరక శ్రమ, మానసిక శ్రమ ఉంటుంది. కానీ మాట్లాడేది భగవంతుని గురించి కాబట్టి ఆనందాన్ని ఇస్తుంది మాట్లాడడం అన్నది. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ తప్పులు పడుతూ ఇలా ఉంటుంది కలియుగంలో. మీరెవరైనా ప్రవచనం ఇచ్చేటటువంటి వాళ్ళని గమనించండి. ముందు దైవ ప్రార్థన, గురు ప్రార్థన చేసిన తర్వాతనే విషయం లోపలికి వెళతారు. ఎందుకు అలా చేస్తారనుకున్నారు? ఎక్స్క్లూజివ్గా వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా అయా ఇప్పుడు నేను చెప్తున్నది మొత్తం గురువుగారు ఇచ్చిందయా, భగవంతుడు ఇచ్చిందయా, దానివల్ల ఇది నేను చెప్తున్నాను అని అక్కడ వచ్చేస్తోంది. వెళ్ళి చూడండి ఒకసారి కామెంట్. తర్వాత శరణాగతి, భక్తి ఎంత ఉన్నదనేది థర్మామీటర్ పెట్టినట్టు ఇవిడ కొలుస్తున్నారు. భక్తి ఉన్నదా, శరణాగతి ఉన్నదా లేదా అని. అంటే 1.5 గంటల సేపు మాట్లాడి మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకురావడానికి నేను ఎంత కష్టపడి ఉంటాను చూడండి. నేను పడిన కష్టం మొత్తం బూడిదలో వసిన పన్నీర్ అయిపోయింది. అధ్యయనం చేసి ఉంటాను కదా, అది మొత్తం బూడిదలో వసిన పన్నీర్ అయిపోయింది. ఎలా అధ్యయనం చేసి ఉంటాం? గురువుల దయవలన, భగవంతుని దయవలనే కదా అధ్యయనం చేసింది. అది మొత్తం బూడిదలో వసిన పన్నీర్ అయిపోయింది. గ్రహించాల్సిన విషయాన్ని గ్రహించకుండా ఆవిడ రివర్స్లో తప్పు పడుతోంది ఆవిడ. చూడండి ఒకసారి వెళ్ళి. నేను వారి పేరు చెప్పను, మీకు బాగా తెలిసిన వ్యక్తి ప్రవచనాలు ఇస్తారు వారు. వారి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ సెక్షన్ డిజేబుల్ చేసి ఉంటుంది. ఇగో ఇలాంటి కామెంట్స్ని భరించలేకనే డిజేబుల్ చేసి పెట్టారు. వారు స్వయంగా చెప్పారు నాతో. ఒకసారి వారు అద్భుతమైన ప్రవచనం ఒకటి ఇచ్చారు. మాట్లాడి వేదిక దిగి వస్తున్నారు. ఆయన దగ్గరికి ఒక కుటుంబం వచ్చింది. భార్య, భర్త, 2 పిల్లలను తీసుకొని వచ్చారు. వచ్చి ఆయన తప్పు పడుతున్నారు. ఈ భార్య భర్త ఏమనో తెలుసా? మీరు చెప్పింది మా పిల్లలకు అర్థం కాలేదండి, రేపటి నుంచి మా పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పండి అన్నారండి ఆయనను. ఎంతటి అజ్ఞానం అంటే ఆయన ఏం ఆన్సర్ ఇస్తారండి? ఆయన ఏ ఆన్సర్ ఇచ్చినా ఆయన తప్పుగానే అర్థం చేసుకుంటారు. లేదు వీళ్ళని సాటిస్ఫై చేయడానికి వాళ్ళ పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన చెప్పాలనుకున్న విధానంలోనే ఆయన చెప్పారు. ఆ తర్వాత మరొక సభలో
ఆయన విషయాన్ని బయట పెట్టారు. వాళ్ళ పేర్లు ఏం చెప్పలేదు కానీ అసహనాన్ని బయట పెట్టారు. ఆయన ఏమని చెప్పారో తెలుసా? అక్కడ పురాణం చెప్తూ ఉన్నాము, భగవద్ విషయాన్ని చెప్తూ ఉన్నాము, తత్వశాస్త్రాన్ని చెప్తూ ఉన్నాము, అది ఎంఏ లిటరేచర్ క్లాస్. అది నువ్వు దాంట్లోకి డైపర్ బుడ్డోళ్లను పట్టుకొచ్చి వాడిని కూర్చోబెట్టి ఎల్కేజీ గాడిని యూకేజీ గాడిని పట్టుకొచ్చి నా పిల్లోడికి అర్థం కావట్లేదండి మీరు చెప్పేది అంటే ఏమన్నా అర్థం ఉందా అండి? ఇలాంటి వాళ్ళు తయారయ్యారండి సమాజంలో అని చెప్పి ఉతికారేశారు ఆయన. ఇప్పటికీ ఉంటుంది యూట్యూబ్లో అది వీడియో. తప్పులండి, తప్పులు పట్టడం, నిరంతరం తప్పులు పట్టేటటువంటి మనస్తత్వం చాలా ప్రమాదకరం. అందులోనూ ప్రవచనం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని తప్పులు పడుతుంటారు, 4 మంచి విషయాలు పంచుకుందామని అనుకుంటే వాళ్ళని తప్పులు పడుతుంటారు, నీతులు చెప్తుంటారు, మెట్ట వేదాంతం చెప్తుంటారు. కృష్ణాష్టమి సందర్భంగా మెట్ట వేదాంతం కంసుడు ఎలా చెప్పాడో నేను మీకు చెప్తాను. భగవద్గీతలో వచ్చే వాక్యమే కంసుడు కూడా చెప్పాడు. మీరు ఆశ్చర్యపోతారు. చంపేదెవరు, చచ్చేదెవరు, ఆత్మ, నేను, ఇవన్నీ భగవద్గీతలో చర్చించిన విషయాన్ని కంసుడు ఒక కాంటెక్స్ట్లో చెప్తాడు. ఆశ్చర్యపోతారు మీరు ఏ కాంటెక్స్ట్లో చెప్పాడో వింటే. ఏది మెట్ట వేదాంతం, ఏది వేదాంతము, ఎప్పుడు ఏది ఉపయోగించాలని చెప్పడానికే అండి గురువు ఉన్నది. ఎంతమందినని సరిచేయమంటారండి ఇలా? ఇంకా కొద్దిమంది ఏం చేస్తారంటే నాకు ఫలానా ప్రవచనం చెప్పేవారు ఉన్నారే వారిలా చెప్పు అంటారు, వీరిలా చెప్పు అంటారు, మా పిల్లోడికి అర్థమయ్యేటట్టు చెప్పు అంటారు. ఒక్కోసారి పొరపాటున ఎప్పుడన్నా 2-3 ఇంగ్లీష్ పదాలు వాడామనుకోండి, మన కింద చక్కగా కామెంట్ సెక్షన్లో ప్లీజ్ డోంట్ యూజ్ ఇంగ్లీష్ వర్డ్స్, యూజ్ 100% తెలుగు అని ఇంగ్లీష్లో మనకు ఒక ఫీడ్బ్యాక్ రాసిపోతారు. నేను అంతకుముందు సింహాసన ద్వాత్రింశిక పద్యకావ్యం చెప్పాను, దాని కింద ఒక ఆయన రాశాడు. అందులో నేను 99.999% తెలుగే ఉపయోగించాను కదా. కొత్త తెలుగు పదాలు చెప్పాను, సమాసాలు చెప్పాను, సందులు చెప్పాను, వివరించడానికి ప్రయత్నం చేశాను. అక్కడ నేనేమి గురుస్మరణ అవన్నీ నేనేం చేయలేదు. అక్కడ భగవానుని స్మరణ నేను చేయలేదు. కావ్యాన్ని చెప్తున్నాను కాబట్టి, కావ్యం లౌకిక ప్రపంచానికి సంబంధించింది కాబట్టి అవన్నీ ఏం చేయాల. భాగవతం చెప్తున్నాను. వెంటనే ఏం చేశానండి, నేను గురుస్మరణ చేశాను, దైవస్మరణ చేశాను, చివరగా శాంతి మంత్రం చెప్పాను. ఎందుకు అవన్నీ చేయడం జరిగింది? గురువుగారి పూర్వకంగా, దైవపూర్వకంగా ఇది సాగుతోంది అని చెప్పడం అన్నది బై డిఫాల్ట్ అక్కడ వచ్చేస్తోంది. ఇంకో ఉదాహరణ ఇస్తాను. కలియుగంలో చిన్నజీర స్వామివారు ఒకసారి ఆయన అనుభవాన్ని చెప్పారు. యుఎస్ఏ వెళ్తూ ఉంటారు కదా స్వామివారు. మన తెలుగు వాళ్ళ పిల్లలు అంటే మన భారతీయుల పిల్లలందం ఏదన్నా ఒక సభలో ఉపన్యాసమో ఏదో జరుగుతూ ఉంటే ఆ వెనక ఖాళీ స్థలం ఉంటుంది కదా, అదే హాల్లో లేకపోతే బయట కావచ్చు, ఎగురుతూ ఉంటారు, దూకుతూ ఉంటారు, గోలగోల చేస్తూ ఉంటారు. ఆ కార్యనిర్వాహక సభ్యులు కాస్త వాళ్ళని కంట్రోల్ చేస్తారు. అటు వెళ్ళండి రా, ఇటు వెళ్ళండి ఏదో చెప్తుంటారు. వాడు కూర్చోడు, వాడు ఎగురుతూ దూకుతూ అటు ఇటు వెళుతూ ఉంటాడు. వాడు 3rd క్లాస్ చదువుతూ ఉండని, 4th ఉండని, 5th, 6th, 7th సంబంధం లేదు, వాడు ఎగురుతూ ఉంటాడు, దూకుతూ ఉంటాడు. అదే అమెరికా వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఒక్కోసారి వినడానికి వస్తూ ఉంటారు, కూర్చుంటారు. పిల్లవాడు వాడు కదలను కూడా కదలడు. అమెరికా వాళ్ళ పిల్లవాడు వాడు అక్కడే కూర్చుంటాడు. తల్లిదండ్రులు వాళ్ళ పక్కన వీడు ఉంటాడు, వింటుంటాడు. వాడికి ఏమర్థం అవుతుంది, ఏమర్థం కాదు వేరే విషయం. వినడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. 7 years, 10, 12 సంబంధం లేదు, వాడు కూర్చుంటాడు. మనవాళ్ళ పిల్లలేమో అరుస్తూ గోలగోలు చేస్తూ ఆ వెనక ఎగురుతూ దూకుతూ ఉంటారు. ఇప్పుడు మనవాళ్ళ పిల్లల్ని ఏమన్నా అన్నారనుకోండి, ఎవరా స్వామివారు, వెంటనే మనవాళ్ళ కోపం వస్తుంది. ఏయ్, ఈ స్వామివారికి సహనం లేదు, ఈయనే కోపం తెచ్చుకోవద్దు, అరిషట్ వర్గాలని మాట్లాడతాడు, ఈయనకే కోపం వస్తుంది. చూశారా, స్వామీజీలు వాళ్ళకే కోపం వస్తే ఇక మనకేం చెప్తారు అంటారు. మూర్ఖులు అంటారు. చేయాల్సిన పని ఏంటండి, ఆ పిల్లల్ని చక్కగా కూర్చోబెట్టి వాళ్ళు కూడా వినేలా చేయడం. వాళ్ళకి అర్థం అవుతుందా అర్థం కాదా అని కాదు, వినడం అనేది అలవాటు చేయడం అనేది ఒక భాగం. అయితే జీవితంలో వింటూ ఉంటే కాస్త వాళ్ళకి అర్థమయ్యే వయసు వచ్చిన తర్వాత కూర్చొని వినగలిగే ఆ లక్షణం అనేది వచ్చేస్తుంది, వింటారు. చిన్నప్పటి నుంచి ఆ లక్షణం ఉంటే పెద్ద అయిన తర్వాత కూడా అది పోతుంది. లేదు, సభ జరుగుతూ ఉంటే దానికి ఆటంకం కలిగించకూడదు అన్న విషయం అక్కడున్న పెద్దవాళ్లకు, తల్లిదండ్రులకు, వాళ్ళకు కూడా చాలామందికి తెలిసి ఉండాలి. కొద్దిమందికి ఏమో తెలుసుంటుంది, కాస్త కంట్రోల్లో పెడుతుంటారు. చాలామంది పిల్లల్ని అలా వదిలేస్తారు. ఇక్కడ అల్లరి చేయకరా, బయటికెళ్ళి ఆడుకోపో, బయటికెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. కానీ అరే కూర్చోరా, ఏదో స్వామివారు చెప్తున్నారు, స్వామివారు వచ్చారు, మనకు చాలా చక్కగా చెప్తున్నారు, వినరా అని చెప్పి కూర్చోబెట్టారు. అలా కూర్చోబెట్టే పేరెంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళందరూ నిజంగా గొప్పవాళ్ళు. మందలించకూడదు, మందలించామా తిట్టుకుంటారు. అది పరిస్థితి. ప్రాక్టికల్గా నేను కూడా చూశాను ఒక దగ్గర. యుఎస్ఏ చిన్నజీర స్వామివారు కాదు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఒక టౌన్లో నేను ప్రాక్టికల్గా తమిళనాడు నుంచి ఒక స్వామీజీ వచ్చినప్పుడు నేను చూశాను. ఆయన పాపం తెలుగు తమిళం యాక్సెంట్ ఉంది. ఆయనది బహుశా చిత్తూరు జిల్లా అనుకుంటాను. ఆ యాక్సెంట్లో ఆయన చాలా చక్కగా ఉపనిషత్తును తీసుకొని వివరిస్తూ ఉన్నారు. మధ్యలో వెనక టీటీడీ కళ్యాణ మంటపం నాకు బాగా గుర్తు, వెనక ఎగురుతూ దూకుతున్నారు పిల్లలు.
ఎవరు వాళ్ళని కంట్రోల్ చేయరు. ఈ స్వామీజీ కాస్త ఆ పిల్లల్ని ఏదో అన్నారు, ఒరే బయటికెళ్ళి ఆడుకోండిరా, ఏమిటిది, సభకు ఇలా ఆటంకం కలిగిస్తున్నారు, ఎవరు పిల్లలు వాళ్ళు, కాస్త చూసుకోండి అమ్మా ఎవరో అని చెప్పి ఆయన కఠినమైన స్వరంతో అన్నారు. ఇక ఆయన ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత హరికథ కాలక్షేపం అనేది ప్రారంభం కావాలి. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే నా చెవుల్లో పడుతున్నాయి. ఆ స్వామీజీని తిట్టుకుంటున్నారు, ఈయనకే సహనం లేదు, పిల్లలన్నాక చేస్తారు కదా, ఈయనకే ఇంత కోపం ఉంటే మనకేం చెప్తారు, ఇవన్నీ మాట్లాడుతున్నారండి. ఆయన తప్పులు పడుతున్నారండి వీళ్ళు. సభకు ఆటంకం కలుగుతుంటే ఆ ఆటంకాన్ని తొలగిపోయేలా చేయడం అక్కడున్న పెద్దల బాధ్యత. పోనీ ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించకపోతే సైలెంట్గా ఊరుకోవాలి. ఆయన చేత చెప్పించుకున్నారు, ఆయన కాస్త సీరియస్గా చెప్పేసరికేమో ఆయన తిట్టుకుంటున్నారు. అర్థమవుతుందా మీకు సమాజంలో పరిస్థితి? ఇప్పుడు ఆయన శాంతపురుషుడు అని చెప్పి మంచి పేరు తెచ్చుకోవాలంటే ఆయన మౌనంగా ఉండాలి. ఆయన మెదడులో ఎక్కడెక్కడో ఉన్నటువంటి విషయాలను వెలికి తీసి ఉపనిషత్తులకు సంబంధించి ఆయన గురువుల ద్వారా విన్నవి, ఆయనకు భగవానుడు అనుగ్రహించింది, అధ్యయనం చేసింది మనకు అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎక్కడి నుంచో చిత్తూరు జిల్లా నుంచి వచ్చి అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆటంకం కలుగుతోంది అక్కడ సభకు, చెప్పాలి కదా అక్కడ ఉన్నవాళ్ళు, ఇక ఆయనే చెప్పాల్సి వస్తుంది. ఆయన చెప్తేనేమో తిట్టుకుంటారు. ఇది పరిస్థితి సమాజంలో. చూడండి సమయం ఎంత వ్యర్థం అవుతుందో ఒక్కొక్కరిని ఇలా సరిచేయాలంటే. ఇది కలియుగంలో ఉన్నటువంటి విషయము. ఆది శంకరాచార్యుల వారు, రామానుజుల వారు, మధ్వాచార్యుల వారు చాలా సరిచేశారు. కుదృష్టులను సరిచేసుకుంటూ వచ్చారు. పెద్దలెందరో ఉన్నారు సరిచేసినటువంటి వాళ్ళు. ఆ పని శ్రీకృష్ణ పరమాత్మ తల మీదకెత్తుకున్నాడు ద్వాపర యుగంలో. తల మీదకెత్తుకొని భగవద్గీతను ప్రవచించాడు. భగవద్గీత ఉపనిషత్తుల సారాన్ని అర్జునునికి అందిస్తున్నాడన్న నెపంతో లోకానికి అందించాడు శ్రీకృష్ణుడు. అంతేకాదు ఆ తర్వాత కూడా చాలా తాత్విక రహస్యాలు మహాభారతంలో అర్జునునికి అందించాడు విడిగా కూడా. యుద్ధం అయిపోయిన తర్వాత కూడా కృష్ణార్జునుల సంవాదం ఉంటుంది మహాభారతంలో. అద్భుతమైన విషయాలు అందించాడు. మహాభారతంలోనే భీష్మ పితామహుని ద్వారా విష్ణు సహస్రనామాన్ని అందించాడు లోకానికి. ఇలా ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణావతారాన్ని ధరించాడు. కృష్ణావతారం చాలా సంక్లిష్టంగా ఉంటుందన్నమాట. దాన్ని అర్థం చేసుకోవడము. కృష్ణుణ్ణి తిట్టారు, తిట్లు తిన్నాడు, నిందలు వేశారు, మోసాడు, శాపాలు పెట్టారు. సరే కానీ శాపం, నీ శాపం తీసుకుంటాను, నీ శాపాలు అవన్నీ సరే తీసుకుంటాను, సంతోషం. అయితే ఏమిటి, నేను చేయాల్సింది నేను చేస్తాను, చేసేది చేశాడు అంతే. అసలు కృష్ణుడు పుట్టినప్పుడే ఎలా పుట్టాడు, లోకానికి ఎలాంటి సందేశం అందింది అన్నది మనకు భాగవత పురాణంలో అద్భుతంగా కనిపిస్తోంది. మరో వీడియోలో మనం మాట్లాడుకుందాం. నేను కృష్ణావతారం గురించి ఒక వ్యాఖ్యానం ఇస్తూ కలియుగంలో ఎలా ఉంది పరిస్థితి, త్రేతాయుగంలో ఎలా ఉంది పరిస్థితి అని చెప్పి చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. కలియుగంలో ఏంటంటే రాక్షసులను కొట్టడానికి తిట్టడానికి ప్రయత్నం చేసేవాడు కూడా రాక్షసుల్లాగా కనిపించే అవకాశం ఉంది. అందుకని ఏం చేస్తారంటే చాలామంది ఎందుకు వచ్చిన బాధ, రాక్షసులను తిట్టడం కొట్టడం, మన పని ఏదో మనం చేసుకుందాం, యజ్ఞం చేద్దాం, ఈ మహా అయితే వాడు వచ్చి ఏదో రక్తమో ఏదో పోస్తాడు, ఆ సమయంలో యజ్ఞం ఆపేద్దాం కానీ తర్వాత ఏదో మళ్ళీ చేద్దాం కానీ, ఇలాంటి పరిస్థితి వస్తుంది. మన భారతదేశాన్ని గత 1000 సంవత్సరాలలో చాలామంది ఆక్రమించుకున్నది ఇలాగే ఆక్రమించుకున్నారు. సమాజంలో మాట్లాడే వాళ్ళ సంఖ్య తక్కువ, అధర్మం జరుగుతుంటే ఖండించే వాళ్ళ సంఖ్య తక్కువ, అలా సమాజాన్ని మొత్తం ఆక్రమించుకున్నారు. గత 70 సంవత్సరాలలో భావాలను కరప్ట్ చేసి పెట్టారు. జై రావణ అనే బ్యాచులు, జై దుర్యోధన బ్యాచులు, ఇవన్నీ పెరగడానికి కారణం ఏంటనుకుంటున్నారు? దక్షులు ఉపేక్ష చేయడము, సత్యము ధర్మము అవి కాస్త మసకబారుతుంటే ఆ సమయంలో దక్షులు ఉపేక్ష చేయడము, దాని ఇంపాక్ట్ అనేది తరతరాల మీద పడుతుంది. మళ్ళీ భగవంతుడు పెద్దల రూపంలో, గురువుల రూపంలో, జ్ఞానుల రూపంలో ఎప్పుడూ నిరంతరం సమాజాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. శ్రీకృష్ణుడు కలియుగంలో భాగవతంలో ఉన్నాడు. భాగవతంలో మనకు అద్భుతంగా ఆయన ఏం చేయదలుచుకున్నాడో మనకు చెప్పాడు. ఎప్పుడైనా సరే మనం భాగవత పురాణాన్ని చెప్పుకుందాం, స్మరించుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ.